బాగున్నాను అని చెప్పలేను కానీ బాగున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మీ ముందుకు ఒక మంచి సరికొత్త ట్రావెల్ బ్లాగ్తో వచ్చానమాట. కీర్తన ప్రతిసారి ట్రావెల్ బ్లాగ్ చేస్తూనే ఉంటాను కదా. ఇందులో ఏంటి స్పెషల్ ఉందండి, ఎందుకంటే ఇది నా బర్త్డేగా. ఎస్, నా బర్త్డే రోజు ఒక చిన్నగా ఆశపడ్డా అనమాట. ప్రతిసారి వెళ్ళేలాగా కాకుండా నాకు బీచెస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఏదైనా మంచి బీచ్ ఉండాలి, స్పెషల్గా ఉండాలి అని చెప్పేసి ఒక ఐలాండ్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక పెద్ద ప్లాన్ వేయకుండా చిన్నగా అప్పటికప్పుడు ప్లాన్ వేసి ఏవో నాకు వచ్చినంతలో చిన్ని బుర్రల్లో పట్టినంత స్కెచ్ చేసి వచ్చానమాట ఈ ఐలాండ్కి. ఏంటి స్పెషల్, ఏంటి డిఫరెంట్ అని చెప్పేసి అంటే ఇప్పటివరకు నేను చేసిన ట్రిప్స్లలో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు, సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు కొంచెం బడ్జెట్ అని చేశాను, ఇది కూడా బడ్జెటే ప్లస్ లగ్జరీ లాగా చూశాను అనమాట. మ్యాక్సిమం నేను ఎంత తక్కువ బడ్జెట్లో చేయగలుగుతానో అంతగా నేను చేశాను. సో యా, ఆ థింగ్స్ అని మీకు ఈ వీడియో అంటే ఒక 2-3 వీడియోస్ వస్తాయేమో, డిపెండ్స్ ఆన్ ద లెంత్. సో ఈ వీడియోలో అయితే ప్రస్తుతానికి Day 1 in the ఐలాండ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఏంటి కీర్తన ఐలాండ్ అని అంటున్నావు, ఏ ఐలాండ్ అసలు, ఎక్కడ ఉన్నావు అసలు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సరే, ఒక క్లూ ఇస్తాను, గెస్ చేయండి. ఈ ఐలాండ్స్ చాలామందికి లైక్ పేరు చెప్పంగానే ఓ అదా జైల్ కదా, అదే జైల్ చాలా స్పెషల్ కదా అని చెప్పేసి అంటారు. ఫస్ట్ గుర్తొచ్చేది జైల్ అనమాట. ఈ ఐలాండ్ పేరు చెప్పంగానే ఇంకొక క్లూ కూడా ఇస్తాను. చాలామందికి ఇది ఇండియాలో పార్ట్ అని తెలియదు, సమ్ ఫారెన్ కంట్రీ అన్నట్టు అనుకుంటారు. ఇది ఇండియా ల్యాండ్కి కనెక్టెడ్ ఉండకపోయినా దీవులు అంటారు కదా, సపరేట్ దూరంగా ఉంటాయి అన్నమాట. బట్ ఇండియా కిందకే వస్తుంది. ఇక్కడ ట్రావెల్ చేయాలంటే మనకు పాస్పోర్ట్ అవసరం లేదు, వీసా కూడా అవసరం లేదన్నమాట. నాకు పాస్పోర్ట్ లేదు, అయితే నేను వచ్చేసాను. సో యా, మీరు గెస్ చేసి ఉంటారు. ఎస్, మనం వచ్చేసాం అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి. Andaman and Nicobar Islands is an Indian territory which consists of 836 islands. అంటే 836 ఐలాండ్స్ని మర్జ్ చేసి 2 పార్ట్స్గా డివైడ్ చేశారనమాట. అండమాన్ ఐలాండ్స్ అండ్ నికోబార్ ఐలాండ్స్. నికోబార్ ఐలాండ్స్లో ఓన్లీ ట్రైబల్ పీపుల్ ఉంటారు, హ్యూమన్కి లైక్ నార్మల్ పీపుల్కి యాక్సెస్ ఉండదు. బట్ ఇన్ ద అండమాన్ దే వుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ హ్యూమన్స్. ఓకే, ఇంగ్లీష్ వచ్చేస్తుంది, తెలుగులో చెప్తాను. అండమాన్లో మనుషులు జీవించడానికి యాక్సెస్ ఉంటుంది అనమాట. నికోబార్లోనేమో మొత్తం ట్రైబల్ పీపుల్ ఉంటారు. సో మన స్టేట్స్ నుండి, మన ఇండియన్ స్టేట్స్ నుండి ఈ దీవులకి వెళ్ళాలంటే 2 వేస్లో వెళ్ళొచ్చు, ఏదో బై బోట్ ఆర్ బై ఎయిర్పోర్ట్. బోట్ అయితే 3 to 4 days పడుతుంది అండ్ ఇట్ ఈస్ వెరీ చీప్. లైక్ మీకు 1000-1500 ఆ గ్యాప్లో మీకు టికెట్ వస్తుంది. 3 to 4 days జర్నీ ఉంటుంది బోట్లో. కమింగ్ టు ద ఎయిర్, లైక్ మీరు ఏరోప్లేన్లు వెళ్ళాలనుకుంటే మనకి హైదరాబాద్ నుండి, కోల్కతా నుండి, చెన్నై నుండి ఫ్లైట్స్ అవైలబుల్ ఉంటాయి టు పోర్ట్ బేర్. అండమాన్ నార్త్ అండమాన్ ఉంటుంది, సౌత్ అండమాన్ ఉంటుంది. మోస్ట్లీ విజిటింగ్ ప్లేసెస్ వచ్చేసి లైక్ వేరే అండమాన్ నుండి వేరే ఐలాండ్స్ లైక్ నీల్ ఐలాండ్, హ్యావ్లాక్, దట్స్ ఆల్సో కమ్స్ అండర్ అండమాన్. బట్ అవి యాక్సెస్ చేయాలంటే పోర్ట్ బేర్ ఈజ్ అ మెయిన్ ఎయిర్పోర్ట్ అనమాట. సో మన హైదరాబాద్, చెన్నై, కోల్కతా నుండి పోర్ట్ బేర్కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి. మోస్ట్లీ హైదరాబాద్ టు పోర్ట్ బేర్కి రేర్గా ఫ్లైట్స్ ఉంటాయి. బట్ చెన్నై టు కోల్కతా నుండి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి. కొన్నిసార్లు మనం హైదరాబాద్ టు పోర్ట్ బేర్ వెళ్ళాలంటే చెన్నైలో లే ఆఫ్ ఉంటుందన్నమాట. అండ్ ప్రైజెస్ విషయానికి వచ్చేస్తే మనకి చెన్నై నుండి నాకు 5K పడింది, బట్ హైదరాబాద్ నుండి 7K పడుతుంది. సో నేను ఏం చేశానంటే హైదరాబాద్ టు చెన్నై ట్రైన్లో వెళ్ళేసి చెన్నైలో ఒక డే స్టే చేసి చెన్నై టు పోర్ట్ బేర్ వెళ్ళాను అనమాట. సో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది చూస్ చేసుకోండి. నేను ఫ్లైట్ ఎలా బుక్ చేసుకోవాలో కింద లింక్స్ పెట్టుంటాను, డూ చెక్ ఇట్ అవుట్. సో నేను ఎర్లీ మార్నింగ్ 4:40 ఫ్లైట్కి బుక్ చేసుకున్నాను. అందరికి తెలిసిన విషయమే, ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం చీప్గా వస్తుందని చెప్పేసి. సో నేను చెన్నైలో 4:50కి అలా స్టార్ట్ అయింది ఫ్లైట్. పోర్ట్ బేర్ వెళ్ళేసరికల్లా 7 అలా టైం అయింది. సో నేను ఫ్లైట్లో ఉన్నప్పుడు లైక్ మనం సీ త్రూ ట్రావెల్ చేస్తాము అండ్ బ్యూటిఫుల్ విజువల్స్ కూడా కనిపించిండే, లైక్ క్లౌడ్స్ మధ్యలో నుండి వెళ్తుంటాం కదా, ఆ సీనరీస్ అన్నీ నాకు చాలా క్యూట్ అనిపించినాయి. సో అవన్నీ నేను క్యాప్చర్ చేశాను. జస్ట్ టేక్ ఎ లుక్.
ఇప్పుడు మీకు కనిపించబోయేది మొత్తం అండమాన్ ఐలాండ్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉండే. సో మీరు ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ బుక్ చేసుకోండి. మీకు ఇలాంటి విజువల్స్ చాలా క్లియర్గా కనిపిస్తాయి. చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఇప్పుడు మీకు చూపిస్తాను. జస్ట్ టేక్ ఎ లుక్. This is Veer Savarkar International Airport, Port Blair, Andaman. It is a defense airport. అందుకని ఇక్కడ ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ కానీ ఈజ్ ప్రొహిబిటెడ్. వాళ్ళకి తెలియకుండా మీరు ఫొటోస్ ఆర్ వీడియోస్ కనుక తీసుకుంటే అది క్రైమ్ అఫెన్స్ కింద కన్సిడర్ చేసి మిమ్మల్ని అరెస్ట్ కూడా చేస్తారు. సో బీ కేర్ఫుల్. మీరు అండమాన్ వెళ్ళినప్పుడు పోర్ట్ బెట్ ఎయిర్పోర్ట్లో అస్సలు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోకండి. సో కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అంటే లైక్ ఎయిర్పోర్ట్లో వాష్రూమ్స్ ఉంటాయి, అక్కడ కొంచెం ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చాను. బయటికి రాగానే మీకు క్యాబ్స్ ఆటోస్ ఉంటాయి, అక్కడ అస్సలు తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళు చాలా హై ప్రైస్ చార్జ్ చేస్తారు. కొంచెం మీరు ఎగ్జిట్ నుండి బయటికి నడుచుకుంటూ వస్తే ఒక మెయిన్ రోడ్ ఉంటుంది. ఆ మెయిన్ రోడ్ దగ్గర మీకు చాలా ఆటోస్ దొరుకుతాయి. సో ఆటో తీసుకొని మీ హోటల్కి వెళ్ళొచ్చు. నా హోటల్ వచ్చేసి అబర్దీన్ బజార్ దగ్గర ఉంది. సో నేను అబర్దీన్ బజార్కి తీసుకున్నాను అనమాట. నాకు 80 రూపీస్ అలా ఛార్జ్ చేశాడు. సో దిస్ ఈజ్ అబర్దీన్ బజార్. వెళ్ళగానే నాకు వినాయకుడు కనిపించాడు. సో దండం పెట్టేసుకొని వెళ్ళిపోయాను అనమాట నా హోటల్ దగ్గరికి. హోటల్ చెక్-ఇన్ టైం వచ్చేసి 8 AM ఉండే. నేను వెళ్ళేసరికి అరౌండ్ 8 అలా అయ్యండే. సో ఇమీడియట్గా చెక్-ఇన్ అయ్యి లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి నా ఫస్ట్ విజిటింగ్ పాయింట్కి స్టార్ట్ అయ్యాను. సెల్యులార్ జైల్. సెల్యులార్ జైల్ నా హోటల్ నుంచి జస్ట్ 1.52 కిలోమీటర్స్ అవేలో ఉండే. సో ఇమీడియట్గా ఆటో తీసుకొని వెళ్ళాను అనమాట. 30 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు. సో దిస్ ఈజ్ ద సెల్యులార్ జైల్, వన్ ఆఫ్ ద హిస్టారికల్ ప్లేస్ ఇన్ అండమాన్. ప్రతి ఇండియన్ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏదైనా ఉందంటే అది సెల్యులార్ జైలే. ఎందుకంటే ఈ సెల్యులార్ జైల్లోనే మన ఫ్రీడమ్ ఫైటర్స్ని చిత్రహింసలు పెట్టారనమాట బ్రిటిషర్స్. మొత్తం ఈ సెల్యులార్ జైల్లో మొత్తం వాళ్ళ ఆనవాళ్ళన్నీ ఉంటాయన్నమాట. సో తప్పకుండా విజిట్ చేయండి సెల్యులార్ జైల్. నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. టికెట్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 30 రూపీస్ ఉంటుంది ఇండియన్స్కి. ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటాడు. 9 o'clockకి ఓపెన్. సో నేను ఓపెన్ అయిన వెంటనే వెళ్ళాను అనమాట. ఇదే సెల్యులార్ జైల్ మ్యూజియం అనమాట. అసలు ఎట్లా స్టార్ట్ అయింది, ఫ్రీడమ్ ఫైటర్స్ని ఇక్కడ వేసి హింసించేవారు కదా బ్రిటిష్ టైంలో, అది అసలు ఎట్లా స్టార్ట్ అయింది, ఈ అండమాన్ అసలు పనిష్మెంట్కి ఎందుకు యూజ్ చేశారు, ఈ జైల్ని సివియర్ పనిష్మెంట్కి ఎందుకు యూజ్ చేస్తారని చెప్పేసి మొత్తం ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఈ అండమాన్ని ట్రాన్స్పోర్టేషన్కి వాడారంట, కాలాపాని ట్రాన్స్పోర్టేషన్కి వాడారంట. ఇక్కడ ఇన్ సమ్వాట్ 17th century ఆ టైంలో ఇది ఒక ఐలాండ్ కాబట్టి ట్రాన్స్పోర్టేషన్కి పెడదాము లేకుంటే క్రిమినల్స్ వేద్దాము అన్నట్టు ఒక థాట్లో ఉండేయంట. సో అప్పుడు ఏం చేసిందంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఇక్కడ అసలు జైలుకి ఎందుకు మారింది అన్నది స్టోరీ అనమాట. బ్రిటిష్ గవర్నమెంట్ కలకత్తాకి అంటే బెంగాలీ ఆఫీసర్స్ని కొంతమందిని పంపించారు ఇన్వెస్టిగేషన్ చేయమని. ఈ ప్లేస్ అసలు దేనికోసం అని చెప్పేసి పంపిస్తే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారనమాట మొత్తం అండమాన్ గురించి. ఇస్తే అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఎందుకు డిసైడ్ అయిందో తెలియదు కానీ ఈ ఏరియాని ఫ్రీడమ్ ఫైటర్స్ని లైక్ ప్రిజనర్స్ని పెట్టడానికి యూజ్ చేద్దాము అన్నట్టు డిసైడ్ అయిందంట. అదే ది స్టోరీ.
సో అప్పుడు సర్చ్ చేస్తుంటే ఏ ఏరియా అయితే బెటర్ ఉంటుందంటే అప్పుడు అబర్టన్ అని చెప్పేసి ఈ ఏరియాలో పెట్టారంట. అబర్టన్ అయితే రోజ్ ఐలాండ్కి దగ్గర ఉంటుంది, సేఫెస్ట్ ప్లేస్ అని. సో అట్లా ట్రాన్స్పోర్టేషన్ టు ప్రిజనర్స్ అండ్ పెనాల్ సెటిల్మెంట్గా చేంజ్ అయిందంట. ఇక్కడ ముందు వెళ్తేనేమో ఎవరెవరు మన ఇండియన్ ప్రిజనర్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ని జైలు వేశారో డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా వీళ్ళందరూ గాంధీ గారు, ఇంకా చాలామంది, బాబురామ్ గారు, ఇంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ని చిత్రహింసలు పెట్టారు ఇక్కడ. అదే ఉందన్నమాట, ఏ హింసలు పెట్టారో ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అండమాన్ అనేది అంటే ఇక్కడ ఏమని రాశారంటే ఈ జైల్ని ఎలా సెంటెన్స్ చేశారంటే వరల్డ్లోనే అంటే లైక్ హెల్త్కి సింబల్గా ఉండాలని చెప్పేసి ఈ జైల్ని డిజైన్ చేశారంట. బతికుండగా నా నరకం చూపించడానికి జైల్ని డిజైన్ చేశారంట. సో ఎవరైతే ప్రిజనర్స్ ఎవరైతే మాటిన్నారో బ్రిటిష్ వాళ్ళని అండమాన్ పంపించేస్తారంట. ఇప్పటికీ అట్లీస్ట్ లైక్ ఆ రూల్ ఇంకా కంటిన్యూ అవుతుందంట. అట్లీస్ట్ 6 months వరకు వాళ్ళకి నరకాలు చూపించాలని చెప్పేసి. అందుకే అండమాన్ జైలు అంటే చాలా హార్డెస్ట్ జైలు అని చెప్పేసి అంటారు. నా బర్త్డే ఉంది 13th September. అండమాన్ అండ్ నికోబార్ మైనర్ సెటిల్మెంట్ ఆర్డర్ డేటెడ్ 13th September వాజ్ ఇష్యూడ్ ఫర్ టేకింగ్ అప్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద సెల్యార్జే బేస్డ్ 13th September రోజు పాస్ అయిందనమాట. నా బర్త్డే ఎప్పుడు చూడండి, ఇట్లా కుర్రడాలతో కొట్టడం, రుబ్బియడము, ఇక్కడ పైనమో వేసి తొక్కడము, ఇట్లా మూపేయడం, ఇట్లా హింసలు పెట్టేవారంట. ఇదేమో స్ట్రైక్స్ గురించి. ఫస్ట్ స్ట్రైక్ వాజ్ డన్ బై నందన్ గోపాల్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఫస్ట్ స్ట్రైక్ చేశారంట. ఇలాంటి వాటిని తట్టుకోలేక ఆయిల్ మిల్కి వెళ్ళకుండా వర్క్ ఆపేయడం. స్వరాజ్ ఆఫ్ అలహాబాద్ అని చెప్పేసి దట్ ఈస్ ద ఫస్ట్ స్ట్రైక్. సో ఇది మొత్తం ఇంకా ప్రిజనర్స్ యొక్క బయోపిక్, లైక్ వాళ్ళు ఏమేమి అనుభవించారో, వాళ్ళ ఒపీనియన్స్, ఇంకా ఏమేమి నరకం చూపించారో అవన్నీ ఇక్కడ పెట్టారు. సుభాష్ చంద్రబోస్ గారు సుభాష్ చంద్రబోస్ గారు 31 December 1943 అప్పుడు వచ్చారు ఇక్కడ పోర్ట్ బ్లెయిర్కి. సుప్రీం కమాండర్గా వచ్చారంట ఇక్కడికి. సో ఇక ఇదొక మ్యూజియము, ఆపోజిట్ ఇంకొకటి మ్యూజియం ఉంది, పదండల్లో. సో ఇదొక మ్యూజియము. ఇక్కడ చూడండి మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరి పేర్లు ఇక్కడ ఉన్నాయి. బెంగాల్ సంబంధించిన వాళ్ళవి ఉన్నాయి. నెక్స్ట్ టు అరిపూర్ కాన్సిపేరీ కేవ్స్ అంట. మనకి హిస్టరీ పెద్దగా రాదు, సారీ. వీళ్ళు టార్చర్ తట్టుకోలేక జైల్లోనే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటుంటారు. కాకపోతే ఇక బాగా పేరున్న లైక్ ఫ్రీడమ్ ఫైటర్స్ని, ఎక్కువ కష్టం పడిన ఫ్రీడమ్ ఫైటర్స్ని వేసి ఉంటారు. అంటే ఒక్కొక్క కేసు లాగా డివైడ్ చేశారు. వీళ్ళ మీద ఏమేమి కేసెస్ పెట్టారో కేసు లాగా పెట్టి వాళ్ళ పేర్లని పెట్టారు. సో అమ్మో చాలా ఉన్నాయి, మొత్తం ఎంతమంది ఉన్నారా, వామ్మో. ఆ కాలంలో ఇంకెంత నరకం పెట్టినరో వీళ్ళనే, ఎట్లా తట్టుకున్నారో. ఇది వీరులది వందే మాత్రం అమరదీపం. ఈ మ్యూజియం నుండి ఇట్లా ఎగ్జిట్ కాగానే ఉంటుంది. సో మొత్తం జైలు అంతా తిరిగి కొన్ని గ్లిమ్స్ పెడతాను చూడండి. దీన్ని స్వాతంత్ర జ్యోతి అంటారంట. అక్కడ మెమోరియల్ ఉన్నది, ఫ్రీడమ్ ఫైటర్స్ మెమోరియల్. ఇక్కడ ఒక స్టేజ్ లాగా ఉంది, అంటే లైక్ కూర్చోడానికి. మేబీ ఆడిటోరియం జరిగినప్పుడు, సెమినార్స్ జరిగినప్పుడు, పీరియడ్స్ జరిగినప్పుడు, మీటింగ్స్ జరిగినప్పుడు ఉంటాయేమో ఇదంతా. ఈ పీపుల్ ట్రీ చాలా స్పెషల్, ఎందుకంటే ఇది జైలు కట్టినప్పటి నుండి ఉందంట. ఏమంటారంటే ఈ ట్రీ ఒక మౌన విట్నెస్ అంట. ఎందుకంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎన్ని కష్టాలు, ఎన్ని ఘోరాలు అనుభవించారు, ఇది మొత్తం చూస్తూ ఏం చేయలేక నిరాశగట్లు ఉంది అని చెప్పేసి అంటారనమాట. సో ఇది చాలా స్పెషల్. టోటల్ 7 బ్లాక్స్ ఉన్నాయి. ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, మళ్ళీ అటు సైడ్ 5 అట్లా ఉన్నాయి. టోటల్ 7 ఉన్నాయి.
ఇట్లా ఎందుకు డిజైన్ చేస్తారంటే ఒక బ్లాక్కి ఇంకొక బ్లాక్కి అసలు లైక్ కనెక్షన్ ఉండకుండా ఉండడానికి అట్లా పెట్టారంట. జస్ట్ మధ్యలో ఒకటి పెట్టి అక్కడ నుండి ఇక్కడానికి ఆ మధ్యలో పాయింట్ కనెక్షన్ అనమాట. అలా డిజైన్ చేస్తారు. ఇవన్నేమో మన సెల్లార్ జైలు ఓల్డెన్ డేస్ ఎట్లుందో చూపిస్తున్నారు. మ్యాక్సిమం మన ప్రిజనర్స్కి ఫుడ్ కానీ ఇంకేమన్నా రోజ్ ఐలాండ్ నుండే వచ్చేదన్నమాట. సో అదే చూపిస్తున్నారు మొత్తం. రోజ్ ఐలాండ్లో ఏమేమి ఉన్నాయి నాకు తెలిసి ఇప్పుడు మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి ఉంటాయి. మనం వెళ్ళి చూద్దాం రోజ్ ఐలాండ్కి కూడా. ఇదిగో చర్చ్ ఉండేదంట ఇట్లా, ఇంకొకటి చర్చ్ ఒకటి, బ్యారిగేట్స్ ఒకటి, క్లబ్ ఒకటి, చాలా ఇట్లా బిల్డింగ్స్ చాలా ఉండేవి అంట ఆ కాలంలో. ఇప్పుడైతే మొత్తం డిస్ట్రాయ్ అయి ఉంటుంది, వెళ్ళి చూడాలి. ఇదేమో పై ఫ్లోర్ అనమాట. సేమ్ అట్లనే ఉన్నాయి. లేదు ఇది కొంచెం పెద్దగా ఉంది. ఓకే ఇది ఒకటి పెద్దగా ఉంది. అన్నీ అంతే ఉన్నాయి. సో యా మొత్తం అంతే అట్లా. అది పక్క బ్లాక్స్. అక్కడ నుండి ఇక్కడ అసలు కనిపించే ఛాన్సే లేదు. ఇదేమో పక్క బ్లాక్కి కనెక్టివిటీ. ఈ మిడిల్లో ఉన్న గోడలకి మొత్తం అందరు ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు రాస్తారనమాట విత్ ఇయర్స్. ఓకే పంజాబ్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్, ఓకే ప్రతి స్టేట్ది ఇక్కడ పెట్టారనమాట. ప్రతి ఒక్కరి పేరు రాశారు. గ్రేట్. మధ్యలో 1 2 ఉన్నాయి. ఓకే ఇక్కడ ఒకటి 7 కదా టోటల్. సోనోగ్రఫీ. ఓకే అది బయట. ఇదొక బ్లాక్. మొత్తం అందరి పేర్లు ఉన్నాయి. ఒకసారి రౌండ్ వేస్తాను నేను, చూడండి. బెంగాల్, బెంగాల్ వాళ్ళవి ఉన్నాయి, యూపీ ఉంది, పంజాబ్ వాళ్ళవి ఉన్నాయి, బీహార్, మహారాష్ట్ర. ఇక్కడ నుండి ఒక రూట్ 1 2 3, అక్కడ ఇంకా 4 ఉన్నాయా, 3. మేబీ మిగతా డిస్ట్రాయ్ అయినాయి అనుకుంటా, కానీ బ్లాక్ అయితే 7 ఉన్నాయి. సో యా వెళ్ళి చూద్దాం పదండి. ఓకే పైకి వెళ్ళడానికి దారి ఉన్నట్టుంది. లెట్స్ గో. అక్కడ ఒక ఐలాండ్, అక్కడ ఒక ఐలాండ్. అది రోజ్ ఐలాండ్ అండ్ నార్త్ బే ఐలాండ్స్ అవి. మనం ఉన్నదేమో పోర్ట్ బేర్. అక్కడికి వెళ్ళాలి మనం, అక్కడికి వెళ్ళాలి, అక్కడికి కూడా వెళ్దాం. అది నార్త్ బే ఐలాండ్, అది రోజ్ ఐలాండ్. సో ఇది మొత్తం టాప్. ఎలక్ట్రికల్ పికప్ సెల్లార్జర్ అంటే ఈ సెల్లార్జర్ మోడల్. సో యా చెప్పినా కదా 7 ఉన్నాయని మధ్యలో అది. బట్ ఇప్పుడు మనకి ఓన్లీ 3 క్లియర్గా కనిపిస్తారు, ఇంకొకటి పార్కింగ్ చేశారు. సో ఇది మోడల్ 7 6 5. అది మేబీ ఇక్కడ 5 ఉండాలి, 5 లేదు. అదే కొన్ని మిస్ అయ్యాయి. ఇది ఇంకొకటి, అదే 3 కరెక్ట్ ఉన్నాయి. ఇదేమో పార్కింగ్ చేశారు. టోటల్ 4 ఉన్నాయి. అది ఇంకొక జైలా, మేబీ ఇక్కడ ఎక్కువ క్రిమినల్ని ఉంచుతారేమో. ఇది పనిష్మెంట్ ఇచ్చే ప్లేస్ అనుకుంటా. అబ్బా నాకు అట్లనే కనిపిస్తుంది. వాటి కేసు కొడతారు కదా, అదే అనుకుంటా. చలో ఇంకేమన్నా చూద్దాం. మనకి ఈవినింగ్ ఇక్కడనే లైట్ షో ఉంటుంది.
ఇక్కడనే కూర్చొని చూస్తాం అన్నమాట. వద్దాం మళ్ళీ ఈవినింగ్. జైలు నుండి వచ్చాక నేను హోటల్లో కొద్దిసేపు రెస్ట్ తీసుకొని నా సెకండ్ విజిటింగ్ పాయింట్ చిడియాటప్పు బీచ్కి స్టార్ట్ అయ్యాను. చిడియాటప్పుకి వెళ్ళాలంటే మనకి అబర్దీన్ బజార్ నుండి 1 అవర్కి ఒకసారి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్, డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ ఉంటుంది. ఈ ఫెసిలిటీ మనం యూస్ చేసుకోవచ్చు. చిడియాటప్పులో దిగిన తర్వాత బీచ్ వాకబులే ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ ట్యాక్సీస్ విత్ హై ప్రైసెస్ యూ క్యాన్ యూస్ దిస్ ఫెసిలిటీ. ఈ కొండలకు కూడా ఏందో నాకు అస్సలు అర్థమవుతలే, స్లోప్ లాగా ఉంది అక్కడ. అబ్బా, బస్ అక్కడ మెయిన్ రోడ్ దగ్గర ఆపిండు. ఇక్కడ నుండి 10 minutes వాక్ చేస్తే బీచ్ వస్తుందంట, సన్సెట్ వ్యూ పాయింట్. 1:30 అవుతుంది టైము. సన్సెట్ వరకు ఉండేసి వెళ్ళాలి. సన్సెట్ అండమాన్లో ఫాస్ట్గా అవుద్ది. 5 o'clock కల్లా సన్సెట్ అయిపోద్ది. సో 4 hours ఉంది బీచ్లో మనకి. లెట్స్ గో. ఇక్కడ ఒక బయాలజికల్ పార్క్ ఉంది, జనాలు అసలు ఎవ్వరు లేరు. ఫస్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత వెళ్దాం. మనకి అక్కడ కనిపిస్తుంది కదా, అదే బీచ్. వేరు నుండి నడుచుకుంటూ పోవాలి, కానీ బాగుంది మొత్తం గ్రీనరీ. బాగుంది. సన్సెట్కి ఇంకా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. చూద్దాం. అసలు జనాలు ఎవ్వరు లేరు, సీరియస్లీ ఎవ్వరు లేరు. ఒక ప్రైవేట్ బీచ్ లాగా ఉంది. అసలు ఎంత గ్రీన్ కలర్లో ఉన్నాయో, అంటే లైక్ స్కై బ్లూ మిక్స్ అయిన ఒక కలర్ ఉంటుంది కదా, ఆ కలర్లో. వెళ్దాం, దగ్గరికి వెళ్దాం. అక్కడ కనిపిస్తుందా, సముద్రం మీద వర్షం పడుతుంది. ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. ప్యాకెట్ చూడడానికి నార్మల్గా ఉంది కదా, దాని లోపల షెల్స్ బ్రతుకున్న వాటిని ఏమంటారు నాకు తెలీదు, అవి కదులుతున్నాయి తెలుసు. అవి సీ షెల్స్ బతుకున్నప్పుడు ఉంటాయి కదా, ఏదది, అదిగో చూడండి, అదిగో ఒకటి వెళ్తుంది. ఇది చనిపోయాకే మనకి ఫాజిల్ వస్తుంది అనమాట, షెల్. రాళ్ళు, బట్ లోపల ఏముందో మనకు క్లియర్గా తెలుస్తుంది. చూడండి, చిలక. అది కింగ్ ఫిషర్, చిలక కాదు, కింగ్ ఫిషర్. ఏది అక్కడ కింగ్ ఫిషర్, చిలక అనుకున్నా. ఇదే చిడియాటప్పు సన్సెట్ వ్యూ పాయింట్ అనమాట. ఇంకా సన్సెట్ అవ్వలేదండి. ఇక్కడ నుండి మనం ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. దాన్ని ముండపహే ట్రెక్కింగ్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ నుండి కొంచెం వాకబుల్ వెళ్ళి కొండెక్కాలన్నమాట. 1 hour 1.5 hour తీసుకుంటుంది ట్రెక్కింగ్ చేయడానికి. అక్కడ వ్యూ ఎలా కనిపిస్తుంది అంటే, కింద బీచ్ ఉండేసి కింద నుండి సన్సెట్ కనిపిస్తే మనం కొండ మీద ఉంటాం. ఇంట్రెస్టెడ్ ఉండే వాళ్ళు వెళ్ళొచ్చు, నాకు ఇంట్రెస్ట్ లేకుండా అంతగానం, సో ఇక్కడ ఆగిపోయా. ఇంకా సన్సెట్కి చాలా టైం ఉందని చెప్పేసి పక్కన బయాలజికల్ పార్క్ ఉంటే వెళ్ళాను అనమాట. అంత సూపర్ అని చెప్పలేను కానీ వెళ్ళొచ్చు. లైక్ గ్రీనరీ ఉంది చాలా. మనకి యానిమల్స్ కూడా ఉన్నాయి, లైక్ డీర్స్, మంకీస్, వైల్డ్ పిగ్స్, క్రొకడైల్స్, ఇలా చాలా యానిమల్స్ ఉన్నాయి. వాక్ చేయడానికి చాలా దూరం ఉండే, 1 hour పట్టింది నడవడానికి. సో లైక్ ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి నేను వెళ్ళాను. జస్ట్ ఒక 20 రూపీస్ ఏముంది టికెట్. నేను ఫాస్ట్ క్లిమ్స్ పెడతాను, చూసి అనిపిస్తున్నాను మీకు. అదిగోండి, ఈ పాత్వే భలే ఉంది కదా. కోతులు, కోతులేనవి వెరైటీగా ఉన్నాయి కాకపోతే కదా.
కోతులే. ధూప్దారా అంట. ఇప్పుడు సన్నం వస్తుంది కానీ లేకుంటే లా వచ్చేది అనుకుంటా. అక్కడ నుండి వాటర్ వస్తున్నాయి, కనిపిస్తుందా? వచ్చి ఇక్కడ స్టోర్ అవుతున్నాయి. ధూప్దారా అంట దీని పేరు. క్రేజీ ఉంది అబ్బా, మొత్తం చెట్లు. నాకు అర్థమైతే లేదు, ఐలాండ్ అంటే ఇట్లా నార్మల్గా ఉండాలి కానీ కొండలేంటబ్బా, చూడండి కొండలు కొండల్లాగా ఉన్నది. మా కాలేజ్ ఎక్కినట్టుంది. మా కాలేజ్ మీద కొండ మీద ఉంటుండే. అబ్బా సైరా దమ్ము వస్తుంది ఇది ఎక్కలెక్కనే. నేచర్ సౌండ్. బాగుంది కదా. ఈ ట్రీ చూడండి ఎంత పెద్దగా ఉందో. అబ్బా చాలా పెద్దగా ఉంది. ఇంకా ఏ ట్రీనో చూద్దాం రండి. 40 meters అంట. 80 years ఓల్డ్ ట్రీ అంటే ఇది. బో మా సౌండ్స్ ఇన్ని పారిపోతున్నాయి అవి. ఒకటే ఉరుకు, జనాల సప్పుడు వినంగానే ఉరికినాయి అవి. హాయ్ ఎవరు ముర్రంతో అని చెప్పేసి అనుకుంటున్నాయి. మా ప్రైవసీని డిస్టర్బ్ చేసింది కాకుండా ఏంది మీ నస అనుకుంటున్నాయి. అక్కడ క్రొకడైల్స్ ఉన్నాయి. అబ్బా ఎంత మంచి నిద్రపోతున్నాయో. ఎంత పెద్దగా ఉందో అది. ఇక్కడ కలిసి కనిపిస్తలేదు అసలు, తెలిసిపోయింది వాటిలో. అమ్మా మనుషులు కనుక దానికి దొరికిండ్రు అనుకో మట్టాషేగా అయిపోయినట్టే వాడు లైఫ్. అది ఏందో అబ్బా క్రొకడైలా కాదు, ఉడుము బయటకు వచ్చేసింది. అమ్మో నాకు ఒకటేసారి భయం వేసింది. ఇది నుండి ఉరికింది అది. దేవుడా జస్ట్ మిస్. సో యా అది బయాలజికల్ పార్క్. లాస్ట్ అయితే మస్తు భయమైంది, అందరు వెళ్ళిపోయినారు, నేను ఒక్కదానిలో ఉన్నా. చెట్లు ఊగుతున్నాయి, ఒకటేసారి భయమైంది. అబ్బా దబ్బు ఉరికినిగా. సో యా సన్సెట్ టైం అవుతుంది. అసలు ఆఫ్ సీజన్ కదా, జనాలే లేరు. చూడండి జనాలే లేరు, అందరు వెళ్ళిపోయారు. మనం కూడా సన్సెట్ చూసుకొని ఇది మొత్తం మళ్ళీ నడవాలి. అక్కడ ఉన్నారులే కొంతమంది. బీచ్ సన్సెట్కి ఫేమస్ కదా, వచ్చి ఉంటారు చాలామంది. ఇప్పుడు లెట్స్ గో. ఇప్పుడు జనాలు బాగున్నారు, అంటే కొంచెం బెటర్ మా జనాలు. అక్కడ ఉన్నారు. క్రేజీ ఉంది కదా. రండి ఆ పాయింట్ దగ్గరికి వెళ్దాం. సన్సెట్ అవుతుంది. ఇందాక వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి వాటర్ లెవెల్ తగ్గినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో. అప్పుడు పై వరకు ఉండే, అప్పుడు ఇక్కడ వరకు ఉండే, ఇప్పుడు అక్కడ ఉన్నాయి, చాలా తగ్గినాయి. నేను ఈ పాయింట్ నుండి సన్సెట్ పాయింట్కి నడిచే లోపల సూర్యుడు వెళ్ళిపోయాడు మొత్తం మబ్బుల్లోకి. చాలా ఈగర్గా వెయిట్ చేసిండే బయటకు వస్తాడేమో అని, అసలు రాలేదు. కొంచెం ఏదో ఇట్లా క్యాప్చర్ అయ్యాడు, అది పిక్ పెడతాను. నేను క్యాప్చర్ చేసిన సన్సెట్ వ్యూ కూడా ఒకసారి చూడండి. ఇక్కడ కనిపిస్తుందా, ఇది జెల్లీ ఫిష్ అంట, చాలా డేంజరస్ అంట. సో యా సన్సెట్ చూసుకొని నేను రిటర్న్ బస్లో వచ్చానమాట. 6:30కి లాస్ట్ బస్ ఉండే చిరియాటపు టు అబర్దీన్ బజార్. అబర్దీన్ బజార్ దగ్గరికి వచ్చాక నేను మళ్ళీ ఆటో తీసుకొని సెల్యులార్ జైల్ దగ్గరికి వచ్చానమాట. ఎందుకంటే 7:50కి నేను లైట్ షో బుక్ చేసుకున్నాను. మనం అండమాన్ వెళ్తే తప్పకుండా విజిట్ చేయాల్సింది, విట్నెస్ చేయాల్సిన దాంట్లో ఈ లైట్ షో కంపల్సరీ ఉంటుంది. మీరు ఎంత బిజీ ఉన్నా సరే ఈవినింగ్ టైమ్స్లో ఈ లైట్ షోకి వెళ్ళండి. వర్షం పడితే క్యాన్సిల్ అవుతుంది, అంతేగాని ప్రతిరోజు ఉంటుంది. ఎలా బుక్ చేసుకోవాలో లింక్ నేను డిస్క్రిప్షన్
డిస్క్రిప్షన్లో పెడతాను. ముందుగానే బుక్ చేసుకోవాలి. 300 రూపీస్ ఉంటుందన్నమాట లైట్ షో టికెట్. కానీ వర్త్, చాలా వర్త్. 3D షోలో చూపించారు. మనం ఫుల్ ఇట్లా ఎమోషనల్ అయిపోతాం అనమాట. అంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలా స్ట్రగుల్ ఫేస్ చేశారో, అసలు స్టోరీ ఏంటి, అసలు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు, అవన్నీ మనకి ఇట్లా మామూలు షో లాగా ఉండదు. మామూలుగా స్క్రీన్ మీద వేసినట్టు ఉండదు. 3Dలో అక్కడ కనిపించారు కదా, అక్కడ వాల్ మీద మొత్తం డిస్ప్లే అవుతుంది. ఆ ట్రీ మాట్లాడుతుంది, ఇట్లా మన ఫ్రీడమ్ ఫైటర్స్ని ఎరాజ్ చేసి మొత్తం క్లియర్గా చూపిస్తారు. సో తప్పకుండా వెళ్ళి చూడండి. మీరు హండమాన్ వస్తే ఏది చేసినా చేయకపోయినా సెల్లార్ జైల్లో లైట్నింగ్ షో మాత్రం చూడండి. చాలా బాగుండే, కొత్తలాగా ఉండే. మామూలు లైట్నింగ్ షో లేకుండా కొంచెం డిఫరెంట్గా 3Dలో చూపించారు. నాకు చాలా బాగా నచ్చింది. మీరు డెఫినెట్గా హండమాన్ వస్తే పక్క ట్రై చేయాల్సిన థింగ్ ఏంటంటే లైట్ షో. కొంచెం ఎమోషనల్గా కూడా అవుతాం అనమాట. సో యా, దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రేపు ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. ప్లానింగ్ అయితే చేసుకున్నా, చూద్దాం ఎలా అయిద్దో. అంత సక్రమంగా జరగాలని దేవుడిని బాగా కోరుకుంటున్నాను. సో యా, మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం.